హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం. ఇలా అన్ని రకాలుగా ఇంట్లోనే ఏ కెమికల్ వాడకుండా మన చేతుల మీదుగా ఇలా చేసుకుంటే ఆ ఆనందం, ఆ ఆరోగ్యం ఉంటుందా ఉండదా చెప్పండి? మన ఆరోగ్యం మన చేతుల్లో ఒక ఆర్గానిక్ ఫుడ్డే కాదండి. బయట కొనకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవడం కూడా. ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్దామా? చూడండి, ఇక్కడ నేను దొడ్డు బియ్యం తీసుకున్న, రేషన్ బియ్యం ఇవి. 1 కేజీన్నర తీసుకున్నా. ఇప్పుడు మనం వాటిని మిక్సీ జార్లో కొంచెం కొంచెం పోసుకుంటూ రవ్వలాగా పట్టుకోవాలి. చూడండి, ఇలా మన ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అదే మాదిరిగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని జల్లించుకోవాలి. అలాగైనా కలుపుకోవచ్చు, రంగులు ఇలా జల్లించుకొనైనా కలుపుకోవచ్చు. జల్లించుకుంటే పిండి వేరే వస్తుంది, రవ్వ వేరే వస్తుంది కదా. మనం గిన్నె దగ్గర పట్టించుకుంటే మెత్తగా వస్తుంది పిండి, బియ్యం పిండి. ఇది అయితే కొంచెం గరుకులు గరుకులు చాలా బాగా వస్తుందని, ముగ్గు కూడా మంచిగా వస్తుంది వేయడం కూడా. ఇలా మొత్తం పట్టుకోవాలండి. పట్టుకొని అంతా జల్లించుకోవాలి. చూడండి, ఇక్కడ పిండి వేరే, మన రవ్వ వేరే అయింది కదా. ఇంత 1 అరకిలో పిండి వచ్చిందండి నాకు. 1 కేజీ రవ్వ వచ్చింది. దీంతో మనం కలర్స్ రెడీ చేద్దామా? ఇప్పుడు పిండితో నేను ఎలా ముగ్గు వేస్తానో చూడండి, ఎంత బాగా వస్తుందో ఈ పిండితోని. మనం బయట మన రాతి ముగ్గు లాగానే వచ్చిందండి ఈ పిండితోని ముగ్గు. ఇప్పుడు మనకు మెరూన్, కుంకుమ, గ్రీన్, ఫుడ్ కలర్స్, ఆరెంజ్, రెడ్, గులాబీ కలరు కుంకుమ, ఒక నీలికాటు, పసుపు, రెడ్ కలర్ కుంకుమ. ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్దామా? మనం అన్నీ రెడీ చేసుకోవడానికి నేను దగ్గర పెట్టుకున్న ఇవన్నీ ఒక 3 గుప్పిళ్ళు వేసుకుంటున్నానండి. ఒక్క కలర్కి 3 గుప్పిళ్ళు. ఇది ఆరెంజ్ కలర్ కదా, దీన్ని మనం ఒక చిన్నగా చిటికెడు ఇంకా కొంచెం వేసుకున్నా, ఇది లైట్ కలర్ వస్తుంది కొంచెం. ఒక్క కలర్లో మనం 2-3 రకాలుగా కలర్స్ చేసుకోవచ్చండి. ఈ వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది ఒక్క కలర్తోని ఎన్ని రకాలుగా చేసినో. చూడండి, ఎల్లో కలర్ వచ్చింది కదా, చాలా బాగా కనబడుతుంది కదా అండి. నేను ఇసుకతోని కూడా చేశానండి, మన ఛానల్లోనే ఉంది ఆ వీడియో చూడండి. అది చేస్తుంటేనే ఆరిపోతుంది, ఎండుతుంది కలర్ అన్నది. ఇప్పుడు మళ్ళీ మనం ఒక 3 గుప్పిళ్ళు తీసుకొని రెడ్ కలర్ వేసుకుందాం. ఇప్పుడు మనం లైట్ కలర్స్ వేసుకోవాలి. ఫస్ట్ లైట్ కలర్స్ చేసుకుంటే చేతికి అంత బాగా కలర్ అంటకుండా అన్ని కలర్స్ చేతితోని కలుపుకోవచ్చు. ఫస్టే థిక్ కలర్ వేసుకుంటే మాత్రం తర్వాత లైట్ కలర్ కలుపుకుంటే అది ఇది మిక్స్ అవుతుంది. ఇది ఆరెంజ్ కలర్ వచ్చిందండి. ఏ కలర్ అయినా కూడా కొంచెం తీసుకుంటే లైట్ వస్తుంది, దానికి డబుల్ తీసుకుంటే థిక్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్. చేస్తుంటేనే ఎండిపోతుంది కలర్ అనేది. ఎల్లో, ఆరెంజ్ అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ మనం 3 గుప్పిళ్ళు తీసుకుందాం. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ వేసుకుందాం. లైట్ గ్రీన్ అంటే పెసర్ కలర్ వస్తుంది. ఇది కొంచెమే చిటికెడు తీసుకుంటున్నా. ఫస్ట్ లైట్ కలర్స్కి దీంట్లో కొన్ని వాటర్ చల్లుకోవాలండి, ఎక్కువ చల్లుకోవద్దు. చూడండి, లైట్ గ్రీన్ వస్తుంది అంటే పెసర్ కలర్ వస్తుంది. ఇది మళ్ళీ మనం ఎండలో పెట్టేసుకుందాం. 3 కలర్లు అయినాయి కదా. మళ్ళీ ఇప్పుడు గుప్పెడు తీసుకుందాం, 3 గుప్పిళ్ళు. ఇంకొక కలర్ తీసుకుందాం. ఇప్పుడు నేను మెరూన్ కలర్ కుంకుమ వేసుకుంటున్నా, వస్తుందా రాదా అని డౌట్తోనే వేస్తున్నా. కొంచెం వేసిన, చూద్దాం ఎలా వస్తుందో. లైట్ వస్తుందండి, చూసారా? వాటర్ పోస్తుంటేనే తెలుస్తుంది కదా. లైట్గా మెరూన్ అంటే మెరూన్ లాగానే రావాలి కదా, కానీ రావట్లేదు. ఫుడ్ కలర్ వేరే, మన కుంకుమ వేరే కదా అండి. నేను ఇంకా కొంచెం వేసుకొని కలుపుకుంటున్నా. కొంచెం థిక్ వచ్చిందండి ఇలా కలుపుకుంటే. దానికి డబుల్ వేసుకున్నా, థిక్ వచ్చింది. ఇప్పుడు మనకి కొంచెం మెరూన్ కలర్ లాగా కనిపిస్తుంది. చూడండి,
4 కలర్లు అయినాయి కదా. మళ్ళీ 3 గుప్పెళ్ళు తీసుకొని పసుపు వేసుకుందాం. పసుపు ఎంత బాగా స్మెల్ వస్తుందంటే అది తీయగానే, ఎంతైనా పసుపు పసుపే కదండి, ఎంతో ఆరోగ్యం పసుపుతోని. ఇప్పుడు దీనికి కూడా మనం కొన్ని వాటర్ జల్లుకొని కలుపుకుంటే కొంచెం లైట్గా వచ్చిందండి. మనం ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకుంటే ఎల్లో కలర్ వచ్చింది కదా, కానీ అలా రాలేదు, కొంచెం లైట్ పసుపు కలర్లో వచ్చింది చూడండి. అయినా కూడా చాలా బాగుంది పసుపు కలర్. చాలా స్మెల్ అయితే బాగా వస్తుంది కలుపుతుంటేనే. 5 కలర్లు అయినాయండి. ఇప్పుడు 3 గుప్పిళ్ళు మళ్ళీ తీసుకుందాం. గులాల్ కలర్ అంటారు కదా, గులాబీ కలర్, బుక్క గులాల్ అమ్ముతారు కదా, అది ఆ గులాబీ కలర్ కుంకుమ తెచ్చుకున్నా. ఇది కూడా కొంచెం లైట్గానే వచ్చింది. ఫస్ట్ కొంచెం వేసుకున్నా కదా, వాటర్ పోసుకొని కలిపేసుకుంటే లైట్ కలర్ వచ్చింది. ఇంకా కొంచెం వేసుకున్నా నేను, లైట్గా ఉంది కదా అని, కొంచెం డార్క్ రావాలి కదా, అందుకనే కొంచెం వేసుకొని మళ్ళీ వాటర్ పోసి కలిపేసుకుంటున్నా. లైట్ పింక్ వచ్చిందండి, చూసారా, కొంచెం వేసుకున్నా. అయినా కూడా అంత బాగా థిక్గా రాలేదు చూడండి. దానికి దీనికి గులాబీ కలర్ అంటేనే థిక్ గులాబీ కదా, ఇది కొంచెం లైట్ గులాబీ కలర్ వచ్చింది. 6 కలర్లు అయినాయండి. ఇప్పుడు మళ్ళీ మనం 3 గుప్పెళ్ళు తీసుకుందాం. ఇక్కడ నేను రెడ్ కలర్ కుంకుమ వాడుతున్నా. దీనిలో 1/2 స్పూను కుంకుమ వేసిన. ఇది కూడా లైట్ కలర్ వస్తుంది, అందుకనే ఇంకా కొంచెం కుంకుమ వేద్దామని వేసిన. ఫస్ట్ కలుపుకున్న తర్వాత చూద్దామని. చూసారా, అంత బాగా డార్క్నెస్ వస్తలేదు, కొంచెం లైట్ కలర్లే వస్తుంది చూడండి. మనం కలిపేస్తుంటేనే ఎండిపోతుంది అది కలర్ అనేది. దీనికి దానికి కొంచెం డిఫరెంట్ వచ్చింది, పింక్ అండ్ రెడ్. ఇప్పుడు మళ్ళీ మనం 3 గుప్పిళ్ళు వేసుకొని దీనికి 2 టైమ్స్ వేసుకున్నానండి. ఫస్ట్ గ్రీన్ కలర్కి 1 టైం వేసుకున్నా కదా, దీనికి 2 టైమ్స్ వేసుకున్నా. ఎలా కలర్ వస్తుందో చూద్దురు. కొన్ని వాటర్ చల్లుకొని చూడండి, చిగురు పచ్చ కలర్ వస్తుంది కదా, చాలా బాగుందండి. కళ్ళు జిగేలు అన్నీ ఒక్కసారి ఈ కలర్ చూస్తే చాలా మస్తు అనిపించింది అది చూడండి. ఇక్కడ ఫస్ట్ కలిపిన కలర్ పెసర్ కలర్, ఇది చిగురు పచ్చ కలర్, ఇంత బాగుంది చూడండి. నెక్స్ట్ మళ్ళీ 3 గుప్పెళ్ళు తీసుకుందాం. 7 కలర్లు అయినాయి కదా. నేను దీనికి ఒక 4 సార్లు వేసుకున్న కలర్, ఫుడ్ కలర్. ఫస్ట్ ఒకసారి వేసుకున్నా కదా, అది లైట్ వచ్చింది. సెకండ్ 2 టైమ్స్ వేసుకున్నా కదా ఫుడ్ కలర్, అది థిక్ కొంచెం వచ్చింది. ఇది గ్రీన్గా వస్తుంది చూడండి. ఇది 4 సార్లు వేసుకున్నా కాబట్టి పచ్చగా ఆకుపచ్చ కలర్ వచ్చిందండి చూడండి. 3 కలర్ల డిఫరెంట్, ఒక్క కలర్తోనే 3 కలర్లు వచ్చినాయి చూడండి, చాలా బాగున్నాయి కదా. మళ్ళీ మనం 3 గుప్పిళ్ళు మళ్ళీ తీసుకుందాం. ఇప్పుడు మనం రెడ్ కలర్ ఉంది కదా, ఇది 2 టైమ్స్ వేసుకుంటున్నా. ఫస్ట్ 1 టైం వేసుకొని కలుపుకున్నాం కదా, ఇప్పుడు నేను 2 టైమ్స్ వేసుకొని కలుపుకుంటున్నా. ఇది ఒక కలర్ వస్తుంది చూడండి, డార్క్ ఆరెంజ్ వస్తుంది, అది లైట్ ఆరెంజ్ వచ్చింది కదా. ఇప్పుడు ఇది డార్క్ ఆరెంజ్ కలర్ వస్తుంది, చాలా బాగుందండి. ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది. ఇది కూడా చూడండి, ఇది లైట్ కలరా, ఇది డార్క్ కలర్. ఇది ఎండబెట్టుకొని మళ్ళీ ఒక 3 గుప్పెళ్ళు తీసుకుందాం. 8 కలర్లు అయినాయి కదా. ఇది మళ్ళీ ఆరెంజ్ కలర్ 2 టైమ్స్ వేసుకుంటున్నా. ఫస్ట్ 1 టైం వేసుకుంటే ఎల్లో వచ్చింది కదా, ఇప్పుడు 2 టైమ్స్ వేసుకుంటే ఎలా వస్తుందో చూడండి. చూడండి, కొంచెం డార్క్ కలర్ వచ్చింది, డార్క్ ఎల్లో. అది లైట్ ఎల్లో కదా, ఇది డార్క్ ఎల్లో వచ్చింది. దానికి దీనికి డిఫరెంట్ చూడండి. ఇది లైట్ ఎల్లో ఉంది కదా,
ఇది డార్క్ ఎల్లో ఉంది, పసుపు కలర్ లాగా వచ్చింది. మళ్ళీ 3 గుప్పెళ్ళు వేసుకుందాం. ఇప్పుడు నీల్ కార్డ్ కలర్ వేసుకుంటున్నా చూడండి. నీల్ కలర్ ఇది లైట్గా కొంచెం వేసుకున్నా, లైట్ కలర్లో వచ్చిందండి. కలర్ కొద్దిగానే వేసుకున్నా. ఇదొక కలర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం 3 గుప్పెళ్ళు తీసుకొని అదే నీల్ కలర్ కొంచెం ఎక్కువ పోసుకుందాం, దానికి డబుల్ పోసుకుందాం. ఎలా వస్తుందో చూడండి, కలుపుతుంటేనే ఎంత బాగా వస్తుందో. ఇప్పటిదాకా వాయిలెట్ లాగా వచ్చింది కదా చూడండి, దానికి దీని డిఫరెంట్. ఇది వాయిలెట్ కలర్, ఇది బ్లూ కలర్. చూసారా? ఇప్పుడు మనం ముగ్గు వేసుకోవడానికి పిండి అండి ఇది. ఇన్ని కలర్లు అయినాయండి, ఒక 4-5 కలర్లతోనే ఇన్ని కలర్. ఇప్పుడు మీకు ముగ్గు వేసి చూపిస్తా, అన్ని కలర్లు ఇందులో వేసి చూపిస్తా చూడండి. చూసారా? మన చేతుల మీదుగా ఎన్ని కలర్లు ఇచ్చేసుకున్నామో. ఏ కెమికల్ లేకుండా ఇంట్లోనే మన చేతుల మీదుగా ఒక ఫుడ్ కలర్ తెచ్చుకొని వేసుకున్నాం కదా, చాలా బాగా వచ్చినాయి కలర్స్ మాత్రం. సంక్రాంతికి ఇవే కలర్స్ వాడతాం మేమైతే. నేను ఇదివరకు ఇసుకతో చేసిన కదా, ఇసుకతో చేసినవి కొంచెం లైట్ కలర్లో వచ్చినాయి. అది వీడియో మన ఛానల్లోనే ఉంది, ప్లీజ్ చూడండి. ఈ లీవ్స్ అనేది గ్రీన్ కలర్లో వేసుకుంటున్నా, చిగురు పచ్చ గ్రీన్ వేసుకున్నా. ఈ కుండీకి రెడ్ కలర్ వేసుకుంటున్నా, లైట్ రెడ్. ఇప్పుడు ఎల్లో కలర్ చాలా బాగుందండి. ఈ కలర్లు వేసుకుంటే, ముగ్గు వేసి కలర్లు వేస్తే మాత్రం చాలా అందంగా కనబడుతుంది. మనం బయట షాప్లో తెచ్చినవి కూడా ఇంత అందంగా కనబడదేమో అనుకుంటున్నా నేనైతే. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇదండి ఇవాల్టి ఇంట్లోని కలర్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్.